నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు పెబ్బేరు పట్టణంలో సర్వే నెంబర్ 458, 545, 555 మూడు సర్వే నెంబర్లకు 13 ఎకరాల 39 గుంటలకు సంబంధించిన ఈ పొలం గడిచిన చాలా ఏళ్ళ నుంచి ఒకటి బీజేపీ కెనాల్ వచ్చినప్పుడు, ప్రియదర్శిని జూరాల కెనాల్ వచ్చినప్పుడు దానికి ల్యాండ్ అక్విజిషన్ పోయినప్పుడు అప్పుడున్న వారసులు ఇప్పుడున్న పొజిషన్లు ఎవరుందో పట్టాదారులను వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వచ్చినాయి. దాని తర్వాత NH44 కూడా దాదాపు ఎకరా 24 గుంటలు పోయింది. అవన్నీ వాళ్ళకు కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వచ్చినాయి. అప్పుడున్న నేషనల్ హైవేస్ ఇచ్చింది. దాని తర్వాత 2 వెంచర్లు చేస్తున్నారు. కనకదుర్గ వెంచర్ అండ్ శ్రీనివాస వెంచర్ అండ్ 4 ఎకరాలు 34 గుంటలు వెంచర్ చేసి దాదాపు 150 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత 13 మంది రైతులకు మిగిలిన 7 ఎకరాలు పట్టాదారు పాస్బుక్లు ఇప్పుడు ధరణిలో ఉన్నాయి. వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ని జరిగిన క్రమంలో ఒక వేరే వారసులు ఉన్నారని వేరే హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు అది పాత పేపర్లు తీసుకొచ్చి ఈ రైతులకు అన్యాయం జరిగిందని, రైతులకు ఇబ్బంది జరిగింది, మా వాదన అయినకుండా వన్ సైడ్ ఓవర్స్ ఇచ్చిందని మా ఆర్డీఓ గారి మీద, మన వనపర్తి దాని మీద మా రైతులు కానీ మా ఇక్కడున్న ప్లాట్ ఓనర్స్ గారు అందరు కంప్లైంట్ చేశారు. దాంట్లో భాగంగానే నేను ఇక్కడ పొజిషన్కి వచ్చి ఇక్కడ ప్లేస్లోకి వచ్చి ఒక్కసారి చెక్ చేసి ఇక్కడ నుంచి ఆర్డీఓ గారితో మాట్లాడినా. ఇది నాకు కూడా న్యాయం అనిపిస్తుంది. ఈ రైతుల తరఫున, ఈ ప్లాట్ ఓనర్ల తరఫున ఇవన్నీ నేను దగ్గరుండి పోరాటం చేసి వాళ్ళు ఏం పేపర్ అక్కడ ఎవరికి ఇచ్చినా అన్నీ క్యాన్సిల్ చేయించి ఇక్కడ ఉన్న ప్లాట్ ఓనర్లకు రైతులకు చేయించే బాధ్యత నేను